హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫౌంటైన్ అయితే చేద్దాం. ఈ ఫౌంటైన్కి వచ్చేసి నేను ఇంట్లో ఉన్న సింపుల్ థింగ్స్ తోటి అయితే చేస్తున్నా, లైక్ క్లే పాట్. ఇక్కడ వచ్చేసి నేను ఒక పంపు తీసుకుంటున్నా. ఈ పంపు వచ్చేసి 100 లోపలనే ఉంటుంది. ఈ పంపు మనకి వాటర్ పంప్ అక్వేరియం షాప్స్లలో దీని గురించి అడిగితే ఇస్తారు. మనం స్కూల్స్లలో కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తాం కదా, ఆ పంపే ఇది. ఇక్కడ వచ్చేసి నేను బౌల్ వాటర్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఇది పెద్ద పాట్ ఉన్నది కదా, సో దీన్ని పాట్ మిడిల్లో అయితే పెట్టాలి ఇలా. దాని తర్వాత నా దగ్గర ఉన్న ఈ పాట్ ఇది ఒకటి చిన్నది ఉంది కదా, సో ఈ చిన్న పాట్ని అయితే పెడుతున్నా. దీనిలో నుంచి హోల్స్ నుంచి అయితే వాటర్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి క్లే పాట్స్ అనే కాదు, మీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది చేయొచ్చు. ఒకవేళ ఆ హోల్స్ నుంచి అంత మంచిగా పడతలేదంటే ఎంసిల్ తోటి ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, అలా మీరు చేసుకోవాలి. వాళ్ళకి క్యాండిల్స్ యూజ్ చేస్తాం కదా, దీపాలు. సో ఆ దీపాలకి కొంచెం అవి కడిగి కొంచెం న్యూ లుక్ తెచ్చి ఇలా ఎంసిల్ తోటి చేస్తే అది దాంట్లో నుంచి వాటర్ పోసేస్తే అది కూడా ఒక మంచి. ఈ ఎంసిల్ వచ్చేసి నేను హార్డ్వేర్ షాప్లో తీసుకున్నా. ఈ ఎంసీలు వచ్చేసి నేను లీవ్స్ షేప్లో అయితే పెట్టుకున్నా. సో ఎందుకంటే ఆ వాటర్ ఇలా దాని నుంచి పడతాయని. దీనికి నేను నెక్స్ట్ దాంట్లో అయితే కలర్ కూడా వేశాను. ఈ ఎంసీలు వచ్చేసి 2 to 4 minutes లోపల డ్రై అయిపోతుంది అండ్ వాటర్ ప్రూఫ్ ఆల్సో. సో ఇక్కడ నేను ఒక ట్రాన్స్పరెంట్ పైప్ తీసుకుంటున్నా. ఈ పైప్ వచ్చేసి మనకి అక్వేరియం షాప్స్లో లేదంటే ఎలక్ట్రికల్ షాప్స్లో అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఈ పైప్ని వచ్చేసి ఒక హోల్లో అయితే పెడుతున్నా. మీరు ఒకవేళ దీపాలు యూజ్ చేస్తే ఆ దీపాలు వెనకాల మీరు అది కొంచెం పెట్టుకోవాలి. పైప్ అనేది బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. ఎలా అంటే ఫ్రంట్ సైడ్ అసలు నీట్గా ఉండాలి. ఇక్కడ వచ్చేసి మోటార్ని వాటర్లో అయితే డిప్ చేస్తున్నా. ఎప్పుడైనా మనం మోటార్ని ఫుల్గా వాటర్లో మర్జ్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి అయితే నేను డెకరేషన్ చేస్తున్నా. ఇదైతే కంపల్సరీ కాదు, స్విచ్ ఆన్ చేయగానే ఎంత మంచిగా పడుతుందో, వావ్.